ప్రైజ్ లార్డ్ అండి. ఇర్మియా 9:23-24 మరి యేసునందు అతిశయపడాలని వాక్యం చదివిస్తుంది. చాలామంది ఇల్లులను బట్టి, బంగారాన్ని బట్టి, గృహాలను బట్టి, బంగారాన్ని బట్టి, ఉద్యోగాలను బట్టి అతిశయిస్తారు. కానీ మనం ఎవరిని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి అతిశయించాలి. మరి జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయిస్తాడంట, జ్ఞానవంతుడు. మనం అలా ఉండొద్దు. మరి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదని వాక్యం చదివిస్తుంది. 3 ధనవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయిస్తాడంట. మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత భాగ్యం ఉన్నా దాన్ని బట్టి మనం అతిశయించకూడదు. కానీ మన అతిశయం అంతా దేవుని బట్టి అతిశయించాలి. 4వది వ్యవసాయకుడు తన పొలమును బట్టి, విస్తీర్ణాన్ని బట్టి అతిశయిస్తాడంట. ఆ యొక్క ఇచ్చేవాడు ఆయనే, దున్నేవాడు ఆయనే, పంట పండించేవాడు ఆయనే కాబట్టి ఆయన బట్టి అతిశయించాలి. 5వదిగా సంఘ కాపరి సంఘాన్ని బట్టి అతిశయిస్తాడంట. సంఘంలో జనాన్ని బట్టి ఇన్ని వేలు, ఇన్ని లక్షలు అని చెప్పుకుంటారు చాలామంది. వారిని బట్టి కాదు, కానీ వారిని జమ చేసిన యేసుక్రీస్తుని బట్టి మనము అతిశయించాలంట. మరి ప్రభుత్వము ఆరాధించుట మాని మరి దైవజనులు ప్రభువు ముందు సాగిలి పడాలంట. మరి మనము ఎవరి ముందు సాగిలి పడాలా? ప్రభువు నందు సాగిలి పడాలంట. కాబట్టి మనము మన పట్ల జరగాలంటే కార్యాలు జీవము గల దేవుణ్ణి రక్షకునిగా స్వీకరించాలి, యథార్థ హృదయముతో ఆనందించాలి. కానీ ఇవన్నిటిని బట్టి మనము అతిశయించకూడదు. భూమి మీద కొరకు చూపుతున్న దేవుడు, మరి నీతి న్యాయమును జరిగించుతున్న దేవుని బట్టే మనము అతిశయించాలి. కాబట్టి దీనిని అందరూ గ్రహించరు. యేసు ప్రభుని పరిశీలనగా తెలుసుకొని గ్రహించి నమ్ముకొనుటను బట్టియే ఆనందించవలేనని వాక్యం చెప్తున్నది. కాబట్టి అట్టివారిలో ప్రభువుని ఆనందించేవాడు ధన్యుడు అంటున్నారు. కాబట్టి మరి మనము దేవుని బట్టి అతిశయించాలి, దేనిని బట్టి కూడా కాదు. యెషయా 61:6 అన్యులు మరి మన ద్రాక్ష తోటను కాస్తారంట, మా మందలను మేపుతారంట. మరి దేవుని అతిశయించినప్పుడు మన భూములను సేద్యం చేస్తారంట. దేవుని ఎందు అతిశయిస్తే ఇవన్నీ అన్ని జనాంగం మన పట్ల చేస్తారంట. మనం దేవుని ఎందు అతిశయిద్దాం. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మినిస్టర్ గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.